సోషల్ మీడియా ప్రభావంతో స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి బాగా పాపులర్ అయ్యింది. మధ్యాహ్నం 12 అయితే చాలు కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకావడం, పోలీసులు హెచ్చరించడం వంటివి కూడా జరిగాయి. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రియాక్ట్ అయ్యే వరకు ఆమె ఫేమస్ అయింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమయం వచ్చినప్పుడు తాను కూడా అక్కడ భోజనం చేస్తానని చెప్పారు. అంతలా 2 రాష్ట్రాల్లో కుమారి ఆంటీ ఫుడ్ ఫేమస్ అయ్యింది. హైదరాబాద్లోని ఎందరో యూట్యూబర్స్, నెటిజన్లు ఫుడ్ తిని తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం చూసాం. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్తో పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్ళి భోజనం రుచి చూశారు. ఆపై వారి అభిప్రాయాన్ని యూట్యూబ్లో పంచుకున్నారు. మేము కుమారి ఆంటీనే చూద్దామని వస్తే ఆ సమయంలో ఆంటీ లేదని కీర్తి తెలిపింది. వైట్ రైస్, చికెన్ ఫ్రై తిందామని తీసుకున్నాం. కానీ తమకు నచ్చలేదని కీర్తి తెలిపింది. ఎక్కువగా కారం ఉండడం వల్ల అంత రుచిగా లేదని వారు తెలిపారు. పక్కనే ఉన్న మరో రోడ్ సైడ్ హోటల్లో భోజనం చేశామని వారు తెలిపారు. అది కొంచెం బెటర్ అని వాళ్ళిద్దరూ తెలిపారు. కుమారి ఆంటీ ఫుడ్కు అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందో తెలియదు. ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం వైట్ రైస్, 4 చికెన్ ముక్కలు వేసి 170 తీసుకున్నారు. ఆ ధరకు ఫుడ్ ఏమాత్రం వర్త్ కాదు. మాకు నచ్చలేదు. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తాను అని కీర్తి తెలిపింది. అందరూ ఫుడ్ బాగుంది అంటే మేము కూడా తిందామని అక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు. ఇది తమ అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ఆమె వ్యాపారానికి నష్టం చేయాలని తమ అభిప్రాయం కాదని చెప్పుకొచ్చారు. ఆమె వ్యాపారం మరింత మంచిగా జరిగి ఆపై ఒక పెద్ద హోటల్ ఆమె పెట్టాలని కోరుకుంటున్నట్లు కీర్తి తెలిపింది. అంతేగాని తమ అభిప్రాయాన్ని ఎవరు తప్పుగా తీసుకోకండి అని చెప్పింది.